నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాలతో పాటు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి గత ప్రభుత్వంలో ఆయన పైన పెట్టిన కేసులు, అంతకు ముందున్న కేసులు, ఆ కేసులకు సంబంధించిన విచారణ అంశాలపైన తాజాగా కోర్టుల్లో విచారణ జరుగుతోంది. సో ఈ కేసులకు సంబంధించి ఏం జరుగుతుంది, గత ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ స్కామ్తో పాటు ఐఆర్ఆర్ కేసు, మరికొన్ని కేసులను కూడా చంద్రబాబు నాయుడు గారి పైన నమోదు చేసిన నేపథ్యంలో వాటికి సంబంధించిన విచారణ ఏపీసీఐడి ఆధ్వర్యంలో నడుస్తుంది. కొన్ని కోర్టులో పిటిషన్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఆ కేసులకు సంబంధించిన పరిస్థితి ఏంటి, దాంతోపాటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసుల సంగతి ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసులు తేలే పరిస్థితి ఉందా, ఇప్పటికే విచారణ పూర్తయి ఛార్జ్షీట్లు ఫైల్ అయిపోయాయి, డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయి, డిశ్చార్జ్ పిటిషన్లకి మిగతా తీర్పుకి సంబంధం లేదు అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్లుగా తెలుగుదేశం పార్టీ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. సో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసుల్లో క్లీన్ చీట్ వస్తుందా, శిక్ష పడుతుందా, దీనికి సంబంధించి ఎప్పట్లోగా తేలే అవకాశం ఉంది అనే అంశాలపైన కూడా మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు ఈహా. నమస్తే వైనార్ గారు. యా సార్, ఏంటి ముందుగా ఆ కేసుల వ్యవహారానికంటే పోవడం కంటే ముందు ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎలక్షను జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత జరిగిన మొదటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ విజయం సాధించబోతుంది. టీడీపీ కంటెస్ట్ చేయట్లేదు కాబట్టి సో దాన్ని ఎలా చూడాలి, వైసీపీకి అడ్వాంటేజ్ ఇచ్చే వార్తగా చూస్తారా దాన్ని, లేకపోతే టీడీపీ డెమోక్రటిక్ ప్రాసెస్ని గౌరవించి మాకు తక్కువ ఓట్లు ఉన్నాయి కాబట్టి మేము పోటీ చేయట్లేదు అనే మాటని ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది? అంటే బేసిక్గా ఇది వైసీపీకి ఒక బూస్టప్ ఇచ్చేటటువంటి ఎన్నికగానే చూడాలి. దీనికి అదనపు గ్లామరు తెలుగుదేశం వ్యవహరించే తీరు వల్ల వచ్చి, నిజానికి సాధారణ ఎన్నికలు జరుగుతుంటే అది వైసీపీ సాధారణ విజయంగా ఉండేది. ఎందుకంటే ఇదేమైనా ప్రజలు వేసిన ఓట్లు కాదు కదా, ఆయా పార్టీ వేసినటువంటి ఆయా పార్టీ సభ్యులు ఈరోజు ఒకటి కాదు, ఇల్లు ఆ పార్టీ సింబల్ పైన గెలిచినటువంటి ప్రజాప్రతినిధి, క్రింది స్థాయి ప్రజాప్రతినిధి, వాళ్ళ ఓట్లు వేసుకుంటారు సహజం అనే యాంగిల్ గాని తెలుగుదేశం తీసుకొని ఉంటే ఇది పెద్ద బూస్టప్ ఏం కాదు వైసీపీకి. మీ ఓట్లు మీరు వేసుకున్నారు, గొప్పతనం ఏముందని. ఇంకా సక్రంగా ఎలక్షన్ జరుగుంటే ఒక 40 మంది 50 మంది వ్యతిరేకంగా ఓటు వేసుకుంటారు. వైసీపీని దాటి విశాఖ నగరంలో వేశారు కదా, అట్లా వేసుంటే మీ ఓటర్లు మీరు కాపాడుకోలేకపోయారని చెప్పుండొచ్చు తెలుగుదేశం. కాబట్టి తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలనే ఉత్సాహాన్ని కనపరచడం, దానికి కమిటీ వేయడం, ఈ లెంతీ ప్రాసెస్ వల్ల తెలుగుదేశం వెనక్కిపోయిందనే మెసేజ్ రావడం వల్ల జగన్మోహన్ రెడ్డి వరుస భేటీలు ఓటర్లతో ప్లస్ లీడర్లతో భేటీలు, బొత్స సత్యనారాయణ, ఇవన్నిటి వల్ల గ్లామర్ వచ్చేసింది. రెండోది ప్రజాస్వామ్య స్ఫూర్తి నాకేం అర్థం కాల, అసలు ఎందుకు పోటీ పెట్టకూడదు అంటా నేను. వైసీపీ వాళ్ళు ఏదో అంటున్నారు ప్రజాస్వామ్య స్ఫూర్తి అని. ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తి వేగాదు ఎప్పుడు వాళ్ళు ఓట్లు కొనుగోలు చేస్తే అది వేగాదు, నా ఓట్లు నేను వేసుకుంటే అది వేగాదు ఎట్ట అవుతుంది. తెలుగుదేశానికి కూడా 200 ఓట్లు ఎందుకు ఏకగ్రీవంగా గెలవాలి వైసీపీ, నా ఓట్లు నేను వేసుకుంటానని నిలబడాలి తెలుగుదేశం పార్టీ. కాబట్టి వెనక్కి పోవడం అనేది ప్రజాస్వామ్య స్ఫూర్తి ఏంది, నాకు కొత్త లాజిక్ అండి. ఏకగ్రీవం అనేది ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదు, ఎలక్షనే ప్రజాస్వామ్య స్ఫూర్తి 100%. అందులో ఓటర్లు ఏకగ్రీవంగా చేయొచ్చు, పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవం ఎట్ అవుతారు. రిప్రజెంటేటివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, కార్పొరేటర్లు కావచ్చు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పొలిటికల్ రిప్రజెంటేటివ్ సింబల్ తో గెలిచిన వాళ్ళు ఇంకో పార్టీని ఎట్ట ఏకగ్రీవం గెలుస్తాడు. కాబట్టి బేసిక్ గా ఆ స్ఫూర్తి నాకు విచిత్రం అనిపించింది. తెలుగుదేశం పార్టీ 6 మంది కమిటీని ఎందుకు వేసింది అంటే ఈ స్ఫూర్తి అర్థం చేసుకోవడం కోసం కమిటీ వేసిందా, వాళ్ళకి తెలియదా. కాబట్టి తెలుగుదేశం పార్టీ వ్యవహరించిన తీరు వల్ల మరింత గ్లామర్ పెరిగి మళ్ళీ వైసీపీ పుచ్చుకుంటా ఉంది, మళ్ళీ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుకోగలడు, మొత్తం వెళ్ళిపోతారేమో అనుకునే దశ నుంచి వైసీపీ స్టబన్ స్టెప్ తీసుకోవడంతో పాటు తెలుగుదేశం ఇచ్చినట్టు బూస్టప్ అనేది వైసీపీకి మంచి గ్లామర్ రావడానికి దోహదం. సో పోటీ చేయడానికి సంబంధించిన ప్రయత్నం చేసి సమీక్షలు జరిపి ఆ తర్వాత పోటీ నుంచి వెనక్కి తీసుకోవడం అనేది టీడీపీకి నష్టం చేస్తుంది. అంటే వాళ్ళు లోపల ఏం మాట్లాడుకున్నారు తెలియదు కానీ బయట పిక్చర్ ఏమి ఇచ్చారంటే పోటీ చేయబోతున్నారు, సరైన అభ్యర్థిని చూసుకోబోతున్నారు. ఒకరిద్దరు ఎంపీలు కూడా సవాల్ చేస్తున్నారు. సీఎం రమేష్ గారు మాట్లాడారు, జనసేన నాయకులు మాట్లాడారు, మేము గెలవబోతున్నారు, చూపిస్తాం విశాఖ తడాక అన్నారు. ఇవన్నీ ఇప్పుడు అదే ప్రజాస్వామ్య స్ఫూర్తి అయితే విశాఖ నగరపాలక సంస్థలో కూడా వ్యక్తపరచాలి కదా. స్టాండింగ్ కమిటీ సభ్యులందరూ వాళ్ళే గెలవాలి, మనం ఎందుకు గెలిచినాం. కాబట్టి ఇవన్నీ చూసుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ లోపల ఏమేమి చేసింది కానీ బహిరంగ వ్యక్తం చేసిన వాళ్ళ రూపాన్ని ప్రదర్శిస్తే మాత్రం చివరి ట్రై చేసినారు, వీలు కాలేదు కాబట్టి వెనక్కి తగ్గారనే పిక్చర్ ఇది. వాళ్ళ ఉద్దేశం ఏదైనా కావచ్చు. ఓకే, ఇమీడియట్ గా వైజాగ్ స్టాండింగ్ కౌన్సిల్ ది ఎగ్జాంపుల్
ఎగ్జాంపుల్ వాళ్ళు అనుకున్నారు ఫటాఫట్ అసలు మేయర్ వాళ్ళు తమాషా చూడండి, మేయర్ వాళ్ళు మెజారిటీ వాళ్ళు అయినా అన్ని స్టాండింగ్ కమిటీలు గెలిచేయడం అంటే అర్థం ఏంటంటే వాళ్ళు అనుకున్నారు ఫినిష్ చేసినారు. ఇట్లా అనుకోండి, ఇది కూడా అనుకున్నారు సాధ్యం కాలేదు కాబట్టి వదిలేసినారు అనే మెసేజ్ మాత్రం ప్రజలకు వెళ్ళింది. ఈ క్రమంలో వాళ్ళ మీద పెద్ద విమర్శ రాలేదు, కానీ జగన్ క్రెడిబిలిటీ బాగా దొరికింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏం సాధించారో కానీ కొత్త సత్యనారాయణ పెట్టడం, ఆ తర్వాత వరుస భేటీలు ఎంపీటీసీ. ఇంకోటి చూడండి, ఇప్పుడు జగన్ గారిది ఎన్నిక అయిపోయినట్టే కానీ ఇప్పుడు కూడా కూర్చుంటున్నాడు. అంటే ఒక నియోజకవర్గాన్ని కూర్చొని ఇంకొక నియోజకవర్గం కూర్చోబోతే రాంగ్ మెసేజ్ వెళ్తుంది, అంటే కేవలం గెలుపోవటం కోసం కూర్చున్నాడు అనే మెసేజ్ కూడా ఇవ్వకూడదు, ఎఫెక్టివ్ గా వెళ్ళాలని జగన్ గారు గట్టిగా నిలబడ్డాడు, కాపాడుకున్నాడనే ఇమేజ్ ఎందుకు వచ్చిందంటే ఆయన కృషి కన్నా తెలుగుదేశం పార్టీ యొక్క రాజకీయ తప్పటడుగుల వల్లనే ఆయనకి ఆ ఇమేజ్ వచ్చిందని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా వైసీపీకి అడ్వాంటేజ్ ఒక పెద్ద తలకాయ ఉత్తరాంధ్ర నుంచి బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు శాసనమండలిలో ఉండడం అనేది వైసీపీకి ఒక పాజిటివ్ సైన్గానే చూడాలి. సరే, ఏదేమైనా తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ని పెట్టి ఓట్ల కొనుగోలుకో మిగతాయో ప్రయత్నం చేయకుండా పోటీ నుంచి తప్పుకోవడం అనే దాన్ని కూడా పాజిటివ్గానే చూడాలి ఇప్పుడున్న పరిస్థితిలో. ఖచ్చితంగా ఒక డెమోక్రసీలో ఇట్లాంటి వాతావరణం రాకుండా తెలుగుదేశానికి కూడా మంచిది. ఇప్పుడు పోటీ పెట్టిన అధికారం చేతిలో ఉంది కాబట్టి చెప్పిన మాట వినరు. గెలిచిన ఓడిపోయిన ఇబ్బంది ఉండదు వాళ్ళకి, ఆ ఇబ్బంది ఉండేది. గెలిచిన ఇబ్బంది, ఓడిపోయినది డే వన్ గానే ఆ స్టాండ్ తీసుకునేస్తుంటే చాలా హుందాగా ఉండేది. డే వన్ ఆ స్టాండ్ తీసుకోకుండా చేయడం వల్ల ఈ సమస్య వచ్చింది. ఇప్పటికైనా నష్ట నివారణలో వాళ్ళు పోటీ చేస్తుంటే ఇంకా వదలరు కదా, ఎవరో ఒకరిని లాగుంటారు, అదేదో రికార్డు బయటపడి చెడ్డ పేరు తెచ్చుకుంటారు. అది చివరికైనా వాళ్ళకి కూడా మంచిదే, డెమోక్రసీ కూడా ఈ కొనుగోలు లేకుండా జరగడం మంచిది. రైట్. ఇంకొకటి లేటెస్ట్, ఇప్పుడు నేను డిబేట్కి వస్తున్న సందర్భంలో వచ్చిన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఒక డజన్ మందికి పైగా ఐపీఎస్ అధికారులను వెయిటింగ్లో ఉంచింది ప్రభుత్వం, కూటమి సర్కారు. వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వలేదు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు కీలకంగా ఉన్నారని, లేకపోతే వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వేధించారనో, ప్రభుత్వానికి అనుకూలమైన ఆఫీసర్లుగా ముద్రపడ్డారనో కారణంతో వాళ్ళని వెయిటింగ్లో ఉంచినట్లుగా బయట ఒక ఇంప్రెషన్ ఉంది. సో వాళ్ళందరినీ వెయిటింగ్లో ఉన్న సందర్భంలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు డీజీపీ ఆఫీస్కి వచ్చి కూర్చొని వెళ్లాల్సిందే అనే ఒక డైరెక్షన్ని డీజీపీ ఇచ్చారు. దీన్ని ఎలా చూస్తారు? దీనిపైన మీ కమెంట్ ఏంటి? అంటే ఇక్కడ విఆర్ అనేది ఇప్పుడు ఇష్టం లేని వాళ్ళు పెట్టే స్కీమ్ గా మారిపోయింది. మామూలుగా వేకెన్సీ ఫర్ రిజర్వేషన్ అంటే రిజర్వ్డ్ అంటే అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ లో ఏదో జరుగుతా ఉంది, కొంతగా ప్రభుత్వ ప్రాధాన్యతలు బట్టి నియామకాలు చేస్తారని అనుకుంటాం. అది వాస్తవం, అదే దాని అర్థం. కానీ ఇప్పుడు రాను గత 10-20 ఏళ్ళు ఎడతారైన రాజకీయాల్లో తమకు ఇష్టం లేని ఆఫీసర్లు, లేదా మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనకు భిన్నంగా వ్యవహరించిన ఆఫీసర్లు, లేదా ఇప్పుడు వాళ్ళకి అనుకూలంగా అనుకుంటారనే ఆఫీసర్లు ఎవరు వాళ్ళందరినీ విఆర్ లో పెట్టడం అనేది ఒక సాంప్రదాయంగా మారిపోయింది. అది పొరపాటు సాంప్రదాయం మారిపోయింది. సాధారణంగా ఏమవుతుందంటే వైఎన్ఆర్ గారు వాళ్ళు హెడ్ క్వార్టర్ లో సంతకం పెడతారు, రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ మీన్స్ అక్కడ ఉండాలి, అది రూల్. ఉదయం 10 గంటల నుంచి డ్యూటీ ఎట్లా చేస్తారో, మామూలు డ్యూటీ ఎట్లా ఉంటారో అట్లా ఉండాలి. కానీ మామూలుగా ఐపీఎస్ ఆఫీసర్లకి డ్యూటీ అవర్స్ ఏ ఉండవు, వాళ్ళు 24 hours into 7. అవును, ఇలా కలెక్టర్ అయినా వీళ్ళు ఉండదు, గ్రూప్ 1 ఆఫీసర్ పైన. ఇప్పుడు వాళ్ళు డ్యూటీనే డీజీపీ ఆఫీస్ లో ఉండవు. వాళ్ళకి వచ్చిన చిక్ అది. ఇప్పుడు హెడ్ క్వార్టర్ ఎస్పీగా ఉన్నాడు అనుకోండి, ఎక్కడ ఉండాలి కూడా అడిగేదానికి లేదు. ఇప్పుడు ఈ డ్యూటీ ఏంటంటే హెడ్ క్వార్టర్ లో ఉండడం, అక్కడ చిక్కు వచ్చింది. మామూలుగా అయితే వాళ్ళు కండిషన్స్ ఏమి లేవు, ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ 1 ఆఫీసర్. వీళ్ళు వాళ్ళ డ్యూటీ అది కాబట్టి ఉదయం 10 నుంచి డీజీపీ ఆఫీస్ పనిచేసేంత వరకు సాయంత్రం వరకు ఆడ ఉండడం అనేది అది రూల్, అది సహజం. డ్యూటీ అంటే ఆడ ఉండాలి కాబట్టి సహజంగా ఆధారాలు లేవు. కానీ చాలా వరకు ఏం చేస్తుంటారంటే ఇచ్చిపుచ్చుకునే ద్వారంతో ఆ సంతకం పెట్టేసి ఇంటికాడ కూర్చోవడం, లేకపోతే హైదరాబాద్కి వెళ్ళిపోవడం, ఇవి కూడా జరుగుతుంటాయి కొన్ని సందర్భాల్లో. మనకి పని లేదు కదా, ప్రభుత్వాలు కూడా ఏంటంటే అట్ట మనం డ్యూటీ లేదు కాబట్టి ఇచ్చినప్పుడు చూద్దాంలే అని కూడా వెయిట్ చేసిన రోజులు మనం చూసాం. ఇది అనధికారికం, అధికారికం కాదు. ఇప్పుడు రాను ఈ తేడాలు పెరిగినాయి. అంటే రాజకీయ పార్టీల మధ్య శత్రుత్వం, అది వైరు పక్షాల నుంచి శత్రుపక్షాలుగా మారిపోయిన నేపథ్యం రాష్ట్రంలో. అంటే మామూలుగా రాజకీయాల్లో వైరు పక్షాలు, కానీ శత్రుపక్షాలుగా మారిపోయినాయి. ఒకరంటే ఒకరు గిట్టని వాతావరణం వల్ల అధికారుల్లో కూడా మీవాడు మావాడు అనే ముద్రలు కొంతమంది వేసుకోవడం వల్ల, వాళ్ళు వేసారా ఇది వేయించుకోవడం వల్ల సహజంగా ఏమవుతుంది, ఆయన రాడు, వెంటనే ఇక్కడ ఉన్న ఊరు ఒకరు ఫోన్ చేస్తారు, పై ఫోన్ చేసి ఈయన రావట్లేదు చూసుకోండి అని. అప్పటికి వినకపోతే ఇప్పుడు మీడియా అట్ట తయారైంది. అంటే మీడియా ఛానల్ కూర్చొని ఇది మాట్లాడకూడదు, కానీ మీడియా వాళ్ళు ఎక్కువ రాస్తున్నారు. ఇప్పుడు మాకు ఇక్కడ టీటీడీలో కానీ తిరుపతిలో ఆఫీసర్లు చూస్తే ఇంకా ఆయనతో మాట్లాడుతున్నాడు, ఆయన ఇంకా ఇంకెవరితో మాట్లాడాలి కాదు. అసలు ఏంటి కక్ష సాధింపు ఎప్పుడు మొదలు పెడతారు? ఎక్కడుంది రెడ్ బుక్, తొందరగా ఓపెన్ చేయండి, ఏం మొదలు పెట్టట్లేదు ఇంకా అనే ఆ ఫ్రస్ట్రేషన్ తెలుగుదేశం పార్టీ మీడియాలో ఎక్కువ కనపడుతుంది.
అదే ఇప్పుడు కొన్ని మీడియా ఛానల్స్ ఏమవుతుందంటే ఇంకా ఏంటి కలెక్టర్ గారు అక్కడ జాయింట్ కలెక్టర్ తో మాట్లాడుతున్నాడు, ఇంక జాయింట్ కలెక్టర్ తో మాట్లాడుకుంటే ఎవరితో మాట్లాడతాడు? ఇప్పుడు ఆ జాయింట్ కలెక్టర్ మాట ఎన్ని రోజులు మాట్లాడతాడంటే జాయింట్ కలెక్టర్ తో, ఆ జాయింట్ కలెక్టర్ మార్చే అధికారం కలెక్టర్కి లేదు, ప్రభుత్వం మార్చుకోవాలి. కానీ ఈయన జాయింట్ కలెక్టర్ తోనే మాట్లాడకపోతే ఆయన అవమానించినట్టు. ఆ తర్వాత ఆర్డీఓ మాట్లాడి ఎంఆర్తో ఆయనతో ఇంకా మాట్లాడుతున్నాడు ప్రభుత్వం అంటే మీడియా ఏం చేస్తుందంటే ఈ కక్షపూరిత వాతావరణం మీడియాకు కూడా కొన్ని మీడియా ఛానల్స్ వైరపక్షాలుగా పార్టీల వైపు తోకలుగా మారిపోయిన నేపథ్యంలో వాళ్ళు ప్రదర్శన ఇక్కడ కూడా చేస్తున్నారు. అందువల్ల ఇక్కడ ఐపీఎస్ కూడా ప్రెజర్ పెడుతుంది. మామూలుగా ఇప్పుడు వాళ్ళు 20 మంది 15 మందికి మెమోలు ఇచ్చారు. మెమో మీన్స్ ఆన్సర్ చేయమని, ఎందుకు ఉండట్లేదు ఒకసారి రేపటి నుంచి ఉంటారు. అయితే ఇంతకుముందు ఇన్ని రోజులు ఇలేదంటే అర్థం ఏంటి? డీజీపీ ఆఫీస్ నుంచి ఇది వాళ్ళకి మనం పోస్టింగ్ లేదు, వాళ్ళు ఇక్కడ నుండి చేసేది కూడా ఏం లేదు, సంతకం పెడతారు వస్తారు అని ఒక ఇచ్చిపుచ్చుకునే ద్వారా ఏదైతే అనధికారిక సాంప్రదాయం మంచి సాంప్రదాయం కొనసాగిందో అట్లా కొనసాగింది ఇన్ని రోజులు. ఎక్కడో సర్టిన్ లీక్ అయినాయి, ఇంకా మామూలుగా ఇంకా ఆయన తప్పదు కాబట్టి ఇచ్చారు. బహుశా రేపటి నుంచి వాళ్ళు తెల్లని సాయంత్రం వరకు వాళ్ళకి అలవాటు. కాకపోతే దాన్ని డీజీపీయో లేకపోతే ప్రభుత్వం పనిష్మెంట్ ఇచ్చింది అని చూడాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళు నిజానికి వెయిటింగ్ లో ఉన్నప్పుడు డీజీపీ ఆఫీస్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి, అక్కడ ఉండాలి. దట్ ఈస్ ఏ ప్రొసీజర్. వాళ్ళు గతంలో 10 ఏళ్ళ నుంచి ఫాలో అవుతున్నారు, లేదంటే ఫాలో అవ్వకపోవచ్చు, కానీ దట్ ఈస్ ఏ ప్రొసీజర్ కదా. అది ఫాలో అవ్వండి అని అడగడం కక్ష సాధింపు ఎట్లా అవుతుంది? కాదు కదా. కక్ష సాధింపు అయ్యే ప్రసక్తే లేదు. కాకపోతే ఒకటి మీరంటూ మీరు అన్న మాట ఏంటి సింపుల్ గా ఇది విఆర్ లో ఇవ్వడం అంటే కక్ష సాధింపు. ఇప్పుడు విఆర్ అనేది కక్ష సాధింపుగా మారిపోయింది. విఆర్ కక్ష సాధింపుగా మారింది, మరి ఒప్పుకుంటా. విఆర్ లో ఉన్న వాళ్ళు ఏం చేయాలనేది పాయింట్. ఇప్పుడు అదే విఆర్ కక్ష సాధింపు మారడం, ప్రతిదాన్ని దాని వాళ్ళు తెల్లారితో వచ్చారా లేదా, సాయంత్రం సంతకం పెట్టాడా లేదా, ఇవన్నీ ఎప్పుడు అవుతుంది ఒక నెగిటివ్ మైండ్. విఆర్ అనేది వేకెన్సీ రిజర్వేషన్ వాళ్ళు వచ్చేంత వరకు అది సహజం కదా, వాళ్ళు వస్తారులే, మనం పోస్టింగ్ ఇస్తే పోతారులే, వాళ్ళు వస్తే ఈడేమి చేయబోయేది అనే సాంప్రదాయం కొంతకాలం. అది ఎప్పుడు విఆర్ అనేది జనరల్ ప్రాసెస్ లో జరిగినప్పుడు. ఇప్పుడు విఆర్ అనేది కొంత కాలం ఈ ప్రభుత్వం అనే కాదు, గత 2-3 ప్రభుత్వాలుగా విఆర్ అనేది నచ్చిన వాళ్ళకి ఇచ్చేదిగా మారిపోయింది. 90% నచ్చిన వాళ్ళకి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి కదా. అక్కడ ఇబ్బంది పెట్టడం మీన్స్ ఇవన్నీ ప్రతి చిన్నదాన్ని పట్టుకోవడం, ఇది కొంత ఇబ్బందికరంగా వాతావరణం ఉంటుంది. కక్ష సాధింపులో విఆర్ఏ కక్ష సాధింపు అనుకోవాలి ఇప్పుడు రాను రాజకీయ వ్యవస్థ అడ్మినిస్ట్రేషన్ లో. కానీ టెక్నికల్ చూసినప్పుడు ఇప్పుడు ఇచ్చిన మేము కూడా కక్ష సాధింపుగా చూడలేదు. ఓకే రైట్ సార్. కేసులకు సంబంధించి ఇంతకుముందు నేను స్టార్టింగ్ రిమార్క్స్లో చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కేసులు ఉన్నాయి. ఏపీ సిఐడి కేసులను విచారణ చేసింది. సో ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ కేసులను సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయండి అంటూ ఒక పిటిషన్ హైకోర్టులో ఉంది. దానిపైన ఈరోజు వాదనలు కూడా జరిగాయి. ఏం జరిగే అవకాశం ఉంది? గతంలో ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కావచ్చు, స్కిల్ కేసు కావచ్చు, వీటన్నిటిలో ఏపీ సిఐడి యాక్టివ్గా పనిచేస్తూ వచ్చింది. ఇప్పుడు ఆ సిఐడి చంద్రబాబు నాయుడు గారు అండర్లో పనిచేసే పరిస్థితి ఉంటుంది. ఆ కేసుల సంగతి ఏంటి? ఏం జరిగే అవకాశం ఉంది? చంద్రబాబు నాయుడు గారి కేసుల సంగతి కేసు ఏమవుతుంది కాదు, కేసు విచారణ పరిధి ఎక్కడ ఉంటుందని ఇప్పుడు ప్రధాన ఇంపార్టెంట్. కేసు ఏమయ్యేదని ఇప్పుడు తెలియదు కాదు. అది అరెస్ట్ అయ్యి జైలు నుంచి బెయిల్కి వచ్చేసిన తర్వాత అది ఇంకా సంవత్సరాలు పడుతుంది, మనందరికీ తెలుసు. అదే విచారణ పరిధినే మార్చాలి అనేది తిలక్ అనే అతను పిటిషన్ వేసినట్టున్నారు. ఇప్పుడు రెండు పిటిషన్లు ఉన్నాయి. యాక్చువల్గా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎలక్షన్ ముందే కక్ష సాధింపని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, ఇది మీ ఏజెన్సీ అని. లేదు మీరేదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు పోట్లాడుకుంటున్నారు కాబట్టి దీంట్లో నిజాన్ని తగ్గాలంటే ఇద్దరికి సంబంధం లేని ఏజెన్సీ కింద వెళ్తే బాగుంటుంది అని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు బహుశా నవంబర్ అక్టోబర్ లో పిటిషన్ వేశాడు హైకోర్టులో. ఇదే కేసు చంద్రబాబు గారి కేసు అన్నింటినీ సిబిఐకి ఇచ్చేయండి అని. అప్పుడు ఏ పంచాయతీ ఉండదు కదా, ఈ రాజకీయ గొడవలు ఏంది అనేసి. అప్పుడు కోర్టు నోటీసులు ఇచ్చింది అందరికి, ప్రతివాదులందరికీ నోటీస్. ఎలక్షన్స్ వచ్చింది, వాయిదా పడింది. అది ఈ రోజు వచ్చిందా? ఇప్పుడు తిలక్ గారు అనే జర్నలిస్టు లేటెస్ట్ గా వేశాడు. తిలక్ గారి హైకోర్టులో జరిగింది విచారణ. తిలక్ గారు ఆయన ఇచ్చిన నోటీస్ ఏంటంటే కేసులన్నీ రాష్ట్ర పరిధిలోని ఏజెన్సీ, ఆ ఏజెన్సీకి అన్ని ముఖ్యమంత్రి లీడ్ చేస్తాడు. కానీ ఏజెన్సీకి లీడ్ చేయకపోవచ్చు, కానీ పరిపాలన అధిపతి కాబట్టి ఇప్పుడు వారి మీద నమోదైన కేసు వాళ్ళ అండర్ కంట్రోల్లో ఆఫీసర్లుగా ఉండే వాళ్ళ విచారణ ఫ్రీగా హ్యాండ్ జరగదు. కాబట్టి ఆయన మీద నమోదైన అన్ని ఎఫ్ఐఆర్, అది స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, మద్యం కుంభకోణం కావచ్చు, లేదా ఆర్ఆర్ రోడ్ రావని సంబంధించి కదా, అమరావతి, ఏదైనా సరే ఒక పొంగునూరు కేసు తప్ప మిగతా అన్ని కేసులు కూడా ఆయన అండర్ లో జరగదు కాబట్టి అన్నింటినీ సిబిఐ హ్యాండ్ ఓవర్ చేయండి అని ఇచ్చారు. దానికి ఇప్పుడు ప్రతివాదులు నోటీస్ ఇచ్చారు. ఇప్పుడు ఆ ప్రతివాదులో చంద్రబాబు గారు ఉంటారు, రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పాలి? లేదు విచారణ కానీ జరుగుతుంది అని చెప్పాలి. అసలు చంద్రబాబు గారు క్వాష్ పిటిషన్ వేశాడు, అసలు విచారణే అవసరం లేదు, ఇది దీని అర్హత లేదు, ఎందుకంటే తప్పుడు కేసులు అని ఇప్పుడు క్వాష్ పిటిషన్. ఇప్పుడు క్యాష్ పిటిషన్ ప్రతినిధి అవుతాడా, విచారణ ప్రతినిధి అవుతాడా? ముఖ్యమంత్రి కదా, ఆరోపణ విచారణ. కాబట్టి ఈ నేపథ్యంలో సిబిఐ అసలు ఏం చెప్తుంది?
ఇప్పుడు సిబిఐ కూడా నోటీస్ ఇచ్చుంటారు, మీరు తీసుకుంటారా తీసుకోరని. ఇప్పుడు సిబిఐకి ఈ డిప్లొమాటిక్ సమస్య వచ్చేసింది. ఏంటంటే ఇప్పుడు తీసుకోను అన్నారు అనుకోండి, వెంటనే జగన్ గారు ఏమంటారు, ఓ ఢిల్లీ వాళ్ళ ప్రజలు అంటారు. తీసుకునేసినారు అనుకోండి, మీరేమంటారు, ఢిల్లీకి చంద్రబాబుకి ఏదో చెడింది అంటారు. తీసుకుంటే ఢిల్లీకి బీజేపీ చెడింది, తీసుకోకపోతే వాళ్ళు మేనేజ్ చేస్తారని వస్తుంది. ఇది రసవత్తరంగా మారుతుంది. సిబిఐ ఇచ్చే అసలు ఇంకోటి ఉంది, సిబిఐ ఈ మధ్యకాలం తయారెట్టదైంది, తమ చెప్పదలుచుకుని చెప్పినప్పుడు వేయకుండా ఆపేస్తాం. లాజిక్ డిలే చేస్తారా, డిలే వేయకుండా ఆపేస్తాం. టైం ఇచ్చి వాళ్ళు డెసిషన్ తీసుకోవాల్సింది. అట్లాంటి స్టాండ్ కూడా తీసుకునే అవకాశం. ఎందుకంటే సిబిఐ అన్ని కేసులు మేము చూడాల్సిన అవసరం లేదు అని చెప్పొచ్చు. ఎందుకంటే జాతీయ భద్రత, అట్లా జాతీయ భద్రత డాక్టర్ సుధాకర్ లాంటి కేసులు టేకప్ చేశారు ఆంధ్రప్రదేశ్ అనే చర్చ వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి నేను అనుకునేది ఆసక్తికరమైన రాజకీయం ఎక్కడ ఉంటుందంటే, ఈ పరిధి ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉంటుందా, సిబిఐ పరిధిలో ఉంటుందని క్రూషియల్. ఈ డెసిషన్ వచ్చేసిన తర్వాత దానిపైన కొంతకాలం చర్చ జరుగుతుంది. ఇంత ముందు 2 పాయింట్లు చెప్పాను కదా, ఇస్తే ఒక రకమైన చర్చ, ఈకపోతే ఇంకో రకమైన చర్చ కొంతకాలం జరుగుతుంది. ఇచ్చేసిన తర్వాత రూట్ మారుతుంది, రాష్ట్ర పరిధిలో ఉంటుందా, ఇది చేరడానికే చాలా సమయం పడుతుందేమో అని అనుకుంటాను. ఎందుకంటే క్రూషియల్ కదా. ఒక్కడి మాకు వద్దని కోర్టు కూడా చెప్పింది అనుకోండి, రాష్ట్రమే పరిస్థితి ఏ పౌరులకని ఏమనిపిస్తుంది, మరి అధిపతే విచారణ చేస్తే ఎట్లా ఉంటుందనే చర్చ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది డెసిషన్ రావడమే రాజకీయంగా ఒక సంచలనంగా మారే అవకాశం, వచ్చిన తర్వాత మళ్ళీ రూట్ మారే అవకాశం ఉంది. జనరల్గా ఒక స్టేట్ గవర్నమెంట్ పరిధిలోని విచారణ సంస్థలు ఇన్వెస్టిగేట్ చేస్తున్న కేసులో ఆ స్టేట్ ముఖ్యమంత్రి నిందితుడిగా ఉన్న పరిస్థితుల్లో ఇలా మార్చిన సందర్భాలు ఏజెన్సీస్, ఇతర రాష్ట్రాలకు ఇతర ఏజెన్సీస్కు మార్చిన సందర్భాలు ఏమైనా గతంలో మీకు గుర్తున్నాయా? నాకు గుర్తులేదు, కానీ ఒక లాజిక్ ఏంటి, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రికి సారథ్యంలో ఏజెన్సీలు ఉంటాయి. సిబిఐ ఎవరి పరిధిలో ఉంటుంది? సెంట్రల్ గవర్నమెంట్. ఖచ్చితంగా ప్రధానమంత్రి పరిధిలో ఉంటుంది. అది ఇండిపెండెంట్, ప్రధానమంత్రి పరిధి ఇండిపెండెంట్. మరి ఇప్పుడు కేంద్రంలో ఎవరు పెద్దలపైన విచారణ ఎవరు జరపాలి? సిబిఐ జరపాలి. ఇప్పుడు ఉదాహరణకు మనకు ఈ నిట్ కేసు అవన్నీ వచ్చినప్పుడు మనం ఎందుకు రాజా టెలికాం స్కామ్ లో రాజా అరెస్ట్ అయ్యారు, కేంద్ర మంత్రిగా ఉన్నారట, కాంగ్రెస్ డిఎంకే ఉన్నారు కదా. ఇప్పుడు ఆ సిబిఐ అంత స్వతంత్రంగా ఉన్నప్పుడు సిట్ అంత స్వతంత్రంగా నడపలేమా? వాళ్ళు ఆల్ ఇండియా సర్వీస్ లో ఇట్లాంటి చర్చలు వస్తాయి. సిబిఐ ఉన్నంతలో విస్తృతంగా ఉంది కాబట్టి అది అటానమస్ అంటామా? ఇప్పుడు ఎందుకంటే సిబిఐ డైరెక్టర్ నియమించే దాంట్లో ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు సీజే వాళ్ళంతా ఉంటారు కాబట్టి స్వతంత్రం అన్నామా? ఇక్కడ సిట్ అధికారిని నియమించారు కదా, సిఐడిని రాష్ట్ర ప్రభుత్వం సిఐడి అధికారిని ఇస్తుంది కదా, డైరెక్ట్ గా రెస్పాన్స్ చేయొచ్చు. ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు జడ్జి ఉన్నాడు కదా, ఇక్కడ లోకాయుక్తకి మాత్రమే ప్రతిపక్ష నాయకుడు, గవర్నరు, సీఎం ఉంటారు. లోకాయుక్త రాదు కదా, అది వస్తే ఇప్పుడు సిట్ డైరెక్టర్ బోస్ ఆయన సిట్ ఆఫీసర్ గా ఉన్న రఘురామ్ రెడ్డి సంథింగ్ అయితే విఆర్ లో ఉన్నాడు. ఇప్పుడు ఎవరైతే విచారణ కొత్త ఆయన వచ్చేస్తారు అక్కడ. బహుశా డీజీపీ గారు చూస్తున్నారో తెలియదు. ఇప్పుడు ఆయన ఏమి స్టాండ్ తీసుకోవాలి? ఇప్పుడు నిన్నటి వరకు సిట్ అధికారి ఏం చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు తప్పు చేశారు అన్నారు. తప్పులు ఇంకా కోర్టులు తేలాలి, చంద్రబాబు గారు తీర్చుకోవాలి. ఇప్పుడు అదే సిట్ అధికారి చంద్రబాబు గారు తప్పు చేశారని వాదించగలడా? ఎవరున్నా అదే ఇట్లాంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ఎందుకంటే డైరెక్ట్ గా ఆయన నియమించే అధికారి కాబట్టి, లోకాయుక్త లాంటి స్వతంత్ర ప్రతిపత్తి కూడా ఉండదు కాబట్టి. కాబట్టి ఇంతవరకు నేను ఇట్లాంటి చూడాలి. సీఎం కేంద్ర సంస్థలు ఉన్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసేసి పవర్ మారిన కారణంగా ఆ కేసును కూడా పైకి మార్చేసిన మన కోర్టులు పరిధి మార్చారు. నాకు తెలిసి జయలలిత గారి కేసు అనుకుంటున్నాను, చెన్నై పరిధి నుంచి బెంగళూరు మార్చడం. అవును, ఎప్పుడు కూడా మనం ఆంధ్రప్రదేశ్ లో కూడా చర్చ ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ హెడ్ క్వార్టర్ నుంచి వేరే రాష్ట్రానికి మార్చమని చంద్రబాబు గారి కేసు కూడా అప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేశారు. ఇట్లాంటివి జరిగాయి. కొన్ని కేసుల స్థానాన్ని మార్చారు కానీ పరిధిని, అంటే హైదరాబాద్, బెంగళూరు కేంద్రం సిబిఐ పరిధిని మార్చారు కానీ ఒక కేసు నమోదయ్యి ఆ కేసులో పవర్ లోకి వచ్చిన కారణంగా ఏరే ఏజెన్సీకి ఇవ్వడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నాను. నాకున్న సమాచారం ప్రకారం ఇది ఒక సంచలనం అవుతుంది ఆ రకంగా చూస్తే. అంటే అదే కదా, ఆయన అజమాయిషీలో ఉన్న ఏజెన్సీకి వ్యతిరేకంగా ఆయన ఇప్పుడు ఫైట్ చేయాల్సిన పరిస్థితి కోర్టులో. ఆయన ఫైట్ చేయాలి. ఇప్పుడు సిట్ ఏం చెప్తుంది, అదొక పెద్ద చిత్రం కదా. సిట్టిగడ నోటీస్ ఇచ్చుంటారు, మీరేం చెప్తారంటే ఏం చెప్పాలి, సిట్ ఏం చెప్పాలి. సిట్ చెప్పాలంటే చంద్రబాబు గారు పర్సనల్ గా ఆయన ఆరోపణ ఎదుర్కొంటున్న వ్యక్తిగా ఆయన సమాధానం చెప్పుకుంటాడు, చీఫ్ మినిస్టర్ పక్కన పెట్టి. ఏం చెప్పాలి, సిబిఐ ఏం చెప్పాలి, ప్రతివాది ఇప్పుడు ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళు ఏం చేయాలి, ఇంకా దానికి ముందుకు వచ్చినప్పుడు ప్రజా ప్రయోజనాలు ఇంకొకరు దూరతారు దాంట్లో, అప్పుడు వాళ్ళు ఏం చేయాలి. ఇవన్నీ ఖచ్చితంగా వాదనలోనే ఒక రచ్చ అవుతుంది, తర్వాత దీని టేకప్ చేసినప్పుడు రచ్చ అవుతుంది. ఇది ఒక కంక్లూడింగ్ రావడమే. ఒకవేళ చంద్రబాబు గారి కేసులో సిబిఐ అవసరం లేదు అన్నారనుకోండి, ఉన్న ఏజెన్సీలో చేస్తాయి. అప్పుడు ఉన్న ఏజెన్సీగా
వాళ్ళు కూడా తలనొప్పి ఇది. నిజానికి చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని వదిలించుకోవడం బెటర్. ఇప్పుడు రాష్ట్ర పరిధిలో ఓకే అని నేను సిబిఐ కోర్టు ఇప్పుడు ఈ సిట్ వేసి ఏం వేసినా సిట్ ఏమనుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఈజీ కదా. నిజానికి చంద్రబాబు గారు నిర్దోషి అయినా బయట వచ్చినా సిట్ అని నిర్దోషి వస్తే ఇబ్బంది వస్తుంది. కరెక్ట్. మీ పరిధిలో మీరు అది కూడా ఉంటుంది. నిజానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు సిబిఐకి ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటారేమో బహుశా. కోరుకుంటారు, బానే ఉంటుంది. మళ్ళీ కేంద్రంలో పరిస్థితులు మారితే భవిష్యత్తు ఇది ఒక సమస్య కదా. భవిష్యత్తులో అప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు మారినా ఇబ్బందే కదా. రాష్ట్రంలో పైన మారిన ఇబ్బంది, దేశంలో పరిస్థితులు మారినా కూడా సిబిఐ అనేది ఎట్లా తయారవుతుంది ప్రతిపక్షాల పాలిట అనేది ఒక సమస్య వస్తాం. సో ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది ఈ కేసు ఫర్దర్ గా ఎట్లా పోతుంది. కేసు తీర్పు అనేది ఇప్పుడు జరగదు సార్. జగన్ గారి కేసు ఎన్ని రోజులు పడుతుంది, తీర్పు జరగదు. ఈ పరిధి నిర్ణయించే దాంట్లోనే అద్భుతమైన రాజకీయ విన్యాసాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన ఎట్లాగ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసుల సంగతి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఆలస్యం అయిపోతున్నాయి అంటూ చాలా సందర్భాల్లో చాలా మంది మాట్లాడుతూ వస్తున్నారు. ఇంతకాలం ఎందుకు సాగదీస్తున్నారు అని. డిశ్చార్జ్ పిటిషన్ల పేరుతో కేసులు ఆలస్యం కావడానికి జగన్మోహన్ రెడ్డి కారణమవుతున్నారు లాంటి విమర్శ కూడా అప్పుడు ప్రతిపక్షాలు చేసే ఇప్పుడు అధికార పార్టీ చేస్తోంది. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా డిశ్చార్జ్ పిటిషన్లతో సంబంధం లేకుండా కేసుని త్వరగా తేల్చేయండి, మేము చేస్తున్నాం కదా, సుప్రీంకోర్టులో చాలా సందర్భాల్లో చాలా కేసులు చేస్తున్నాం కదా అని సుప్రీంకోర్టు చెప్పినట్లుగా తెలుగుదేశం పార్టీ మీడియాలో వార్తలు వచ్చాయి. సుప్రీంకోర్టు చెప్పినట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు కన్ఫర్మ్ చేయలేదు. అసలు ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసుల అంశంలో? సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కేసులో నైతిక అంశం, సాంకేతిక అంశం వేరువేరుగా చూడాలి. ఇక్కడ ప్రధానమైన అలిగేషన్ ఏంటంటే అయితే చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన ముఖ్యమంత్రి పదవిని ఆధారంగా చేసుకుని కొన్ని కంపెనీలకి ఫేవర్ చేశారు. ఆ ఫేవర్ అయినటువంటి కంపెనీలు జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించినటువంటి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు, షేర్లు కొన్నారు. ఇదే కదా లంచం రూపంలో ఈ రూపంలో ఇచ్చినారు. ఇది ప్రధానమైన క్విట్ ప్రోకోగా ఆరోపణలు చేశారు. దీని చుట్టూ దీంట్లో నైతికత ఉంటుంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఉపయోగించుకున్నాడా లేదని ఒక నైతిక చర్చ. కానీ టెక్నికల్ ఏమవుతుంది, ఆన్ రికార్డ్సే కదా, రికార్డింగ్ అని చూడాలి దీన్ని ఏమనేసి. ఇప్పుడు ప్రధానంగా 3 అలిగేషన్లు వచ్చాయి జగన్ గారిపై. ఆ కేసులో 3 అలిగేషన్లు ఏంటంటే, ఒకటి అధికార దుర్వినియోగం చేశారు, క్విట్ ప్రోకో పాల్పడ్డారని. 2 420 అంటే తమ పెట్టుబడి పెట్టిన వాళ్ళని చీట్ చేశారని చెప్పి ఇట్లాంటివి వచ్చింది. రెండోది జగన్మోహన్ రెడ్డి గారి పైన మనకు ఈ కేసు నెంబర్ ఉంది, మనకు 49-471 అంటే పబ్లిక్ సర్వెంట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ సర్వెంట్ గా ఉండి అధికార దుర్వినియోగం పాల్పడ్డారు, గవర్నర్ అనుమతి తీసుకోవాలని వచ్చింది అక్కడే కదా పబ్లిక్ సర్వెంట్. 14 అది జగన్ గారికి కూడా అప్లై చేశారు. జగన్ గారి కేసులో అది కూడా ఉంది. ఈ 3 పబ్లిక్ సర్వెంట్, 420 అధికార దుర్వినియోగం, అది ప్రభుత్వ ఆస్తులు నష్టం అని. ఈ 3 యాంగిల్ వచ్చాయి. ఈ 3 యాంగిల్లో ఆసక్తికరంగా ప్రపంచానికి తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆన్ రికార్డు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రికార్డుగా కోర్టుకి సబ్మిట్ చేసింది సిబిఐ కేసులో. వాళ్ళు కూడా నోటీస్ ఇచ్చారు కదా ప్రభుత్వానికి. కూడా ఇచ్చిన నోటీసులు వచ్చిన ప్రధానమైన అంశం ఏంటంటే, మా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేసిన నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి నష్టం, తప్పుడు జీవోలు అంతే కదా, రెండే కదా ప్రధాన. రాంగ్ జీవోల ద్వారా ఫేవర్, అందువల్ల పబ్లిక్ మనీ లూట్ అయిందని. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం కమిట్ అవుతోందంటే కోర్టులో, మేమంటే యాజ్ అ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము ఎక్కడ మా జీవోలు ఎక్కడ తప్పు కాదు, జీవోలన్నీ పర్ఫెక్ట్ గానే ఇచ్చాము అని రిటర్న్ గా ఫైల్ చేశారు. 2 దీని వల్ల ఆ జీవోల వల్ల ప్రభుత్వ ఆస్తులకు కానీ ప్రభుత్వ ధనానికి కానీ ఎలాంటి నష్టం లేదని రిటర్న్ కమిట్ అయింది స్టేట్ గవర్నమెంట్. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు సిబిఐకి ఇచ్చింది ఆ విషయాన్ని. సిబిఐ కాదు, కోర్టులో చెప్పింది. అంటే ఇప్పుడు ప్రధానమైన అలిగేషన్ ఏంటి, తప్పుడు జీవోలు అంటే జీవోల ద్వారానే ఫేవర్ చేస్తారు. జీవోలన్నీ పర్ఫెక్ట్, ఇచ్చిన జీవోల ద్వారా ప్రభుత్వ ఆస్తికి ఎలాంటి నష్టం జరగలేదని ప్రభుత్వం కమిట్ అయిన తర్వాత ఆ జీవోలే కరెక్ట్ అయినప్పుడు మేము ఐఏఎస్ ఆఫీసర్గా మాకెందుకు ఈ శిక్ష అని చాలా మంది హైకోర్టులోకి వెళ్ళి డిశ్చార్జ్ చేస్తున్నారు. శ్రీలక్ష్మి గారు ఒకరిద్దరు దాన్ని బేస్ చేసుకొని వేశారు ఇలా డిశ్చార్జ్ పిటిషన్స్. ఇలా వేసారు, 1-2 క్లియర్ అయినట్టున్నాయి నాకున్న సమాచారం ప్రకారం. హైకోర్టులో వెళ్ళి డిశ్చార్జ్ కదా, ఇప్పుడు మేము ఇచ్చిన జీవోలు కరెక్ట్ అని ప్రభుత్వం అన్నప్పుడు ఇంకా మేమెందుకు బాధ్యత వహించాలని ఒకరిద్దరు తెచ్చుకున్నట్టుగా విన్నాను. అంటే ప్రధానమైన అలిగేషన్ ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్గ్యుమెంట్. ఇప్పుడు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వాళ్ళు రాజకీయ నాయకులు ఇచ్చారంటే సిబిఐ రాంగ్ అని నిరూపించాలి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినంత మాత్రం అదే కరెక్ట్ అని కాదు, కానీ రాంగ్ అని నిరూపించాలి. ప్రభుత్వం చెప్పిన దాన్ని రాంగ్ అని, జగన్ గారు చెప్పిన దాన్ని కాదు, యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చెప్పింది రాంగ్ అనే ఆంధ్రప్రదేశ్ భారత సిఐడి నిరూపించాలి, సిబిఐ ఆ కేసుల్లో. అదొక సమస్య ఉంది. రెండోది ప్రధానమైనది గవర్నమెంట్ సర్వెంట్. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు గవర్నమెంట్ సర్వెంట్ కాదు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఈజ్ నాట్ ఏ గవర్నమెంట్ సర్వెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆయన భారత పార్లమెంట్ సభ్యుడు కావచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన భాగస్వామి కాదు. అంటే ఆ కేసే వర్తించదు, ఆయన ఆ సెక్షనే వర్తించదు. తప్పు ఉప్పులు పక్కన నేను సాంకేతిక అంశాలే మాట్లాడుతున్నాను. జగన్ గారు పబ్లిక్ సర్వెంట్ కాదు, పబ్లిక్ సర్వెంట్ ఇస్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఇస్ లోక్సభ. కానీ డెసిషన్స్ అని ఆంధ్రప్రదేశ్ చుట్టూ నడుస్తాయి. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ప్రభుత్వం ఎక్కడ లెజిస్లేట్ లో లేడు, ఎక్కడ లేడు. బట్ ఆ సెక్షన్ ఆయనకి ఎట్లా వర్తిస్తుంది అనేది ఇంకొక అలిగేషన్ ఆయన చేస్తున్నాడు. ఈ మూడోది 420 ఎవరు చెప్పాలి సార్? ఉదాహరణకు మీరు నా చంద్రబాబు నేను మా తండ్రి మీకు న్యాయం చేసినాడు చీఫ్ మినిస్టర్ గా, మీరు నా కంపెనీలో పెట్టుబడులు పెట్టారు, మీరు కదా నన్ను 420 అనాలి, నేను ఇచ్చిన పెట్టుబడులు మెంతగా పోయినాయని. ఎవరైతే పెట్టుబడులు వారి ఊరు 420 ఒప్పుకోట్లా, మేము ఊరు మోసపోలేదు అంటున్నారు. మోసపోయి కంపెనీలో షేర్లు కొన్నారు అంటే ముఖ్యమంత్రి అడ్డంగా పెట్టుకొని విపరీతమైన షేర్లు రేటు పెంచారు. వాళ్ళందరూ మీకు కాదు, మేము ఇష్టపడి కొన్నామని చెప్తున్నారు. వీళ్ళు ఈ సిబిఐ చేసిన పెద్ద మిస్టేక్, వాళ్ళందరినీ దోషులు చేసేసింది. ఈ కేసులో వాళ్ళు కూడా ప్రతివాదన చేసి పడేసారు, వాళ్ళు డిశ్చార్జ్ పెట్టేసారు. అసలు మేము మోసపోలేదు, మేము ఇష్టపడుకున్నాం, పైపెచ్చు కొన్ని షేర్లు ఎక్కువ రేటు పడి కొన్నాము, లాభపడ్డామని చెప్తున్నారు. రెండో విషయం, కొన్ని కంపెనీలు ఏం చేస్తాయి, బినామీల పేరుతో ఇంట్లో పెట్టుకుంటాయి. అంటే మీ కంపెనీలో నేను పెట్టుబడి రకరకాల పెట్టుబడులు పెట్టుకొని మీ ఛానల్లో డబ్బులు పెట్టుకొని ఆ పత్రాలు ఎల్లయ్య పుల్లయ్య పేరు రాసుకుని మీ ఇంట్లో పెట్టుకుంటారు. కానీ ఆ సాయంత్రమే వాళ్ళకి డిస్పాచ్ అయిపోయినాయి, ఏది ఆ డాక్యుమెంట్లు కూడా, ఆ షేర్ హోల్డర్. ఆ రకంగా ఈ 420 నిలబట్టలేదు. 420 వాళ్ళు 420 అనేది ప్రజలు చెప్పకూడదు, ఓన్లీ షేర్ కొన్నోలే చెప్పాలి 420. వాళ్ళందరూ మేము డిసైడ్ చేస్తున్నారు, మేము ఇష్టపూర్వకం కొన్నాము, మేము ఎక్కడ నష్టపోలేదని. కానీ 420 కేసు జగన్ గారికి వర్తించట్లేదు. రెండోది పబ్లిక్ సర్వెంట్ కాకపోయినాడు, గవర్నమెంటే జీవోలు కరెక్ట్, మాకేం ప్రభుత్వం నష్టమైనప్పుడు ఇంకెట్లా జగన్ కేసులో ఇరుక్కుంటాడు. ఇన్ని ఆర్గ్యుమెంట్లు ఆడొచ్చిన తర్వాత ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి డిశ్చార్జ్ పిటిషన్ అడుగుతాడు, అడగడా? ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి డిశ్చార్జ్ పిటిషన్లు అడగడం వెనక కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఒక పాయింట్. ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వల్ల ప్రభుత్వానికి, ప్రభుత్వ ఆస్తులకు నష్టం జరగలేదని కోర్టుకు చెప్పిందని చెప్తున్నారు. ఈవెన్ జీవోలో ఎలాంటి నష్టం లేదు అనే విషయాన్ని కూడా కోర్టుకు చెప్పిందని చెప్తున్నారు. ఏ కంపెనీలో అయితే జగన్మోహన్ రెడ్డి కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళంతా మేము లాభాలతోటే బయటకు వచ్చాం, జగన్మోహన్ రెడ్డి వల్ల మాకు నష్టం చేయలేదని చెప్తున్నారు. ఇంత క్లియర్గా కేసు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసుని వాయిదా వేయించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఈ కేసులో ఏమి లేనప్పుడు ఇమీడియట్ గా క్లీన్ చిట్ తెచ్చుకునే ప్రయత్నం ఎందుకు చేయలేకపోతున్నారు? కేసు తొందరగా తేల్చాలని అడగాల్సింది నిజానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కదా. ఇప్పుడు మనకు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడచ్చాను, మన ఇద్దరికి లేదు. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక కీలక ప్రకటన చేశాడు. అంటే ఆయన ఇట్లా మాట్లాడాడు కదా, ఆయన ఒక పాట చేశానంటే, ఒకసారి నన్ను ఏరోప్లేన్ లో కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, అన్న మీరు బాగా వీడియోలో మాట్లాడుతున్నారు కేసుకు సంబంధించి, ఇంకొన్నది 1200 కోట్లు 1100 కోట్లు ఛార్జ్ షీట్లు అంటున్నారు, ఎఫ్ఐఆర్లు అంటున్నారు, అది పోయిపోయినా ఇప్పుడు 700 చిల్లర కోట్లే ఉండాలి, మీరు అన్ని కొటేసినారు అని చెప్తూ ఆయనే అన్నాడు, జగన్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్, వీలైనంత తొందరగా ఈ కేసు ముగిసిపోవడం కోరుకుంటున్నాడు. ఎందుకంటే దాంట్లో ఆయన దొరకడు ఎక్కడ ఆయన. ఎందుకంటే నేను ముందు చెప్పాను కదా, ఏదైతే అలిగేషన్స్ మీరు మన ప్రస్తావనలో ఎక్కడ కూడా జగన్ తప్పు చేశాడు ఒప్పు చేశాడు కాదు, ప్రభుత్వం ఇచ్చిన జీవోలు కరెక్ట్, ప్రభుత్వం ఇచ్చిన జీవోల కారణంగా ఎక్కడ ప్రభుత్వ ఆస్తులకు నష్టం జరగలేదు, ఇదే కదా అలిగేషన్. జీవోల ద్వారా జగన్ గారికి లబ్ధి చేయదు, జగన్ గారికి లబ్ధి చేయడం అంటే ప్రభుత్వానికి నష్టం. ఆ రెండు లేదని గవర్నమెంట్ అంటా ఉంది. 420 అని ఆరోపించారు. ఆ షేర్ హోల్డర్లతో మేము ఇష్టపూర్వకంగా ఉన్నాం, పై లాభానికి అమ్ముకున్నామని రికార్డుగా చూపిస్తున్నారు, వాళ్ళందరూ డిశ్చార్జ్ పిటిషన్ చేసినారు. పైపించి నేను పబ్లిక్ సర్వెంట్ ఆ రోజు కాదు టెక్నికల్ గా, అలాంటప్పుడు నేను డిశ్చార్జ్ పిటిషన్ వేస్తాను. డిశ్చార్జ్ పిటిషన్ మీన్స్ ఈ కేసులో మీరు చేసిన అలిగేషన్స్ కి, మీరు చూస్తున్న ఎవిడెన్స్ కి ఏమాత్రం పొంతన లేదు, కాబట్టి ఇది విచారణ అర్హత లేదు, కాబట్టి విచారణ గారు చేయాల్సిన అవసరం లేదు, అంటే సాక్షులు విచారించాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మీరు పెట్టిన కేసుకి మీరు పెట్టినటువంటి ఆధారాలకు సంబంధం లేదని జగన్ గారు డిశ్చార్జ్ పిటిషన్ వేశాడు. జగన్ గారు డిశ్చార్జ్ పిటిషన్ చేయడానికి ఎవిడెన్స్ కనపడుతున్నాయి కదా, ఈ 420 కార్డు సంబంధించి వాళ్ళు చెప్తున్నారు,
రెండోది పబ్లిక్ సర్వెంట్ కాదు, గవర్నమెంటే చెప్పింది, మేము నష్టపోలేదు. అటప్పుడు నా మీద ఆరోపిస్తారు. ఇంకేదైనా టెక్నికల్ ప్రాసెస్, అంత షేర్ కొనొచ్చా, ఆ డబ్బులు ఆడపెట్టచ్చు, ఇది ఈడీకి సంబంధించిన కేసు, అదేంటంటే ఫైన్ వేయచ్చాం. ఇప్పటికే జగన్మోహన్ గారు 16 నెలల జైల్లో ఉంది. 2 years లోపల కేసు పొరపాటున రుజువైతే దీనిలో ఆల్రెడీ జైల్లోనే ఉన్నాడు ఆయన. కానీ ఏ కంటెస్ట్ లో చూసినా జగన్మోహన్ రెడ్డి గారు నేను దొరకను మీన్స్ నేను తప్పు చేయలేదని నిరూపించుకునే అవకాశం ఉంది కాబట్టి డిశ్చార్జ్ పెట్టినాడు. లేకపోతే ఒక సందర్భంలో ఆయన అన్నాడు, నేను కోర్టుకి ఎక్కడ కూడా నాకు తెలిసి ఎప్పుడంటే విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ అడుగుతారు. ఎందుకంటే అది రూల్ కూడా, పర్మిషన్. కానీ నేను ఎందుకు జగన్ గారు నాకు తెలియదు, బట్ వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని ఎందుకు నమ్ముతున్నానంటే, జగన్ గారు వాయిదా పేరుతో ఎగ్గొట్టడు అని నేను ఎందుకు అంటున్నానంటే, మీకు గుర్తుంటే పాదయాత్ర సందర్భంగా ఆయన అడిగాడు పర్మిషన్, నేను పాదయాత్ర పోవాలని. పాదయాత్ర పర్మిషన్ లేదు, శుక్రవారం పోయినాడు. అప్పుడు అదే ఇదే పాదయాత్ర బాబు, శుక్రవారం పోతే మళ్ళీ 4 రోజులు పోయి మళ్ళీ హైదరాబాద్ రెస్ట్ తీసుకుని కామెంట్ కూడా వచ్చినాయి. ఎందుకు పోయినాడు? ప్రతి శుక్రవారం 1.5 సంవత్సరం ప్రతి శుక్రవారం వెళ్ళాలంటే ఆయన ఎట్ట ఎగ్గొట్టారంటాం మనం. తర్వాత ఎగ్గొట్టారని చెప్పి వచ్చింది. 16 నెలలు ప్రతిపక్ష నాయకుడు ఎగ్గొట్టాడు, ఈ లెక్క ప్రకారం ఎగ్గొట్టారని మేము ఆరోపించాలి. కానీ ప్రతి శుక్రవారం పోయేసి మళ్ళీ వచ్చి పాదయాత్ర చేస్తాడు అంటే ఆయన ఎగ్గొట్టలేదు. ఫస్ట్ పాయింట్. ముఖ్యమంత్రి అయిన తర్వాత మినహాయింపు కోరాడు. మినహాయింపు కోరుతూ దాంట్లో వేసిన పిటిషన్ ఏంటంటే, నా తరఫున లాయర్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళే నా తరఫున మాట్లాడతారు. ఈజ్ కమిటెడ్, మై కమిటెడ్. నేను ఒక రకమైన ఒకరితో పుచ్చుకున్నట్టే, నా తరఫున మీరు వాళ్ళు మాట్లాడుతున్నారు, నా అడిగే ప్రశ్నలు వాళ్ళకి వాళ్ళు వివరాలు ఇస్తారు. అంటే ఇప్పుడు లాయర్ చెప్పేదంతా జగన్ గారు చెప్పినట్టే. అంటే ఆ ఏర్పాటు చేశారు కాబట్టి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మినహాయింపు, విచారణ నుంచి నేను మినహాయింపు వస్తాను, నా తరఫున లాయర్ వస్తాడు అన్నాడు. సో ఆయన వాయిదా. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసు తేలితే క్లీన్ చిట్ తప్ప ఆయనకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే అవకాశం లేదు. యాజ్ ఫర్ యువర్ అబ్జర్వేషన్. నా అంచనా ప్రకారం నాకు చాలా పరిమితమైన నాలెడ్జ్ ఉంది. ఈ పరిమితమైన నాలెడ్జ్ నేను చదివినంత మేరకు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఆయనకి ఈ కేసులో ఇబ్బంది పడే పరిస్థితి రాదు. ఆ కేసులో నిరూపిత కాదు. నేను అదే చెప్పిన, సాంకేతికం వేరు, నైతికత వేరు. అసలు ముఖ్యమంత్రిగా నేను కంపెనీలు పెట్టచ్చా ముఖ్యమంత్రి కొడుకు అంటే, నేను కూడా ఆదర్శమైన రాజకీయాలు నడిచేటప్పుడు అసలు ముఖ్యమంత్రిగా ఉండే కుటుంబం వ్యాపారం చేయకూడదని నేను కూడా కోరుకుంటాను, కోసం మీరు కోరుకుంటాను. దట్ డిఫరెంట్. కానీ యాజ్ అ కేసు అయినప్పుడు రూల్ పొజిషన్ ఏంటి, ఏం జరిగింది, అంతే కదా. కానీ ఈ కేసు రూల్ పొజిషన్ ను, వాళ్ళు పెట్టిన అలిగేషన్స్, జరిగిన విచారణ తీరు, వాళ్ళు పెట్టిన అసలు డిశ్చార్జ్ పిటిషన్ ఇన్ని రోజుల పాటు ఉండాదంటేనే సిబిఐ ఫెయిల్యూర్ గా చూస్తాను. సిబిఐ కదా డిశ్చార్జ్ పిటిషన్. సో సిబిఐ ఎవిడెన్స్ ని ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది కాబట్టి డిశ్చార్జ్ పిటిషన్ల అంశంలో కాలయాపన చేస్తుందనో తాత్సారం చేస్తుందనో అనుకోవడానికి అవకాశం ఉందా? కాలయాపన కన్నా సరే, హై ప్రొఫైల్ కేసు ఇది. జడ్జీలకి ఏం ఆపాదించడం, ఇది హై ప్రొఫైల్ కేసు. ఏ తీర్పిసినా సంచలనమే. కానీ జడ్జీలపై కూడా విపరీతమైన నైతికమైనటువంటి ప్రెజర్ ఉంటుంది. టెక్నికల్ గా ఎవరంటే ఏమండి, మాకు చట్టం ముందు అందరూ సమానమే, చట్టం ముందు అందరూ సమానమైనప్పుడు మీ పైన నా పైన 307 కేసు చాలా సార్లు పెట్టుంటారు మన ఉద్యమాల్లో ఉన్నప్పుడు. అటు పోతాము, జడ్జి పైన కింద చూసేసి రిమాండ్ అంటారు. అదే 307 అదే కేసు చంద్రబాబు నాయుడు గారి కేసు, జగన్ గారి కేసు తెల్లారి సాయంత్రం జరుగుతుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎఫ్ఐఆర్ అంటే మామూలుగా ఏం చేయాలి, రిమాండ్ అన్నారు. మరి పెట్టుకోయా నువ్వు పెళ్లి పిటిషన్ అంటారు. అటు జరగలేదు. సాయంత్రం 5 వరకు జరిగింది కదా, నిద్రపోయేంత వరకు. కానీ వాళ్ళ ప్రాధాన్యత వాళ్ళకున్న ప్రజల్లో ఉన్న పలుబడి చట్టం కూడా మమ్మల్ని పంపించేస్తే చట్టం ప్రజలు పట్టించుకోరు. హై ప్రొఫైల్ అయినప్పుడు చట్టం ఎట్లా పనిచేస్తుందో కూడా చూస్తారు. అందువల్ల జడ్జీలు కూడా ఈ కోణంలో చూస్తారు. కాబట్టి ఇది నానుస్తున్నట్టు ఉన్నారు వ్యవహారం. ఏదైనప్పటికీ కూడా డిశ్చార్జ్ పిటిషన్ క్లియర్ కాకపోవడానికి జగన్ గారు కారణం కాదు. డిశ్చార్జ్ పిటిషన్ ఆయన చేసే హక్కు ఉంది. డిశ్చార్జ్ పిటిషన్ లో ఆయన చెప్పిన అలిగేషన్ తప్పు. డిశ్చార్జ్ పిటిషన్ మీన్స్ ఇంతకుముందు నేను అన్నట్టు ఎఫ్ఐఆర్ లో మీరు పెట్టిన దానికి, మీరు ఇచ్చిన సాక్ష్యాలకి పొంతం లేదన్నాడు. పొంతం ఉందని నిరూపించుకోవాల్సింది ఎవరు? పొంతం నిరూపించుకొని డిశ్చార్జ్ పిటిషన్ డిస్క్వాలిఫై చేసేసి ఎంక్వైరీకి పోవాలి. అది జగన్ గారి బాధ్యత కాదు కదా, ముద్దాయి బాధ్యత కాదు కదా, ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన బాధ్యత కాదు కదా. ఈ కేసులో అందరూ డిశ్చార్జ్ పిటిషన్ చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు సవితా ఇంద్రారెడ్డి మనం లైన్ లో తీసుకోవాలి. ఆమె చెప్పింది ఏమని, ఆయన ఇరికించడం కోసం మమ్మల్ని తిరిగిచ్చారని చెప్పింది. అవును. అంటే ఇప్పుడు వాళ్ళు 30 మంది పెట్టింది కూడా ఒక ఎఫ్ఐఆర్ 16 ఎఫ్ఐఆర్లు వేసి, అది ఉంది కదా, ఇంతకుముందు చెప్పాను కదా, 7 సంవత్సరాల లోపు అయితే 60 రోజుల్లో బెయిల్ ఇవ్వాలి, 7 సంవత్సరాల పైన అయితే 90 రోజుల్లో బెయిల్ ఇచ్చేవాలి. కానీ ఇప్పుడు తొందరగా పంపించకూడదు అనుకున్నారేమో 16 నెలలు పెట్టారు. 16 నెలలు పెట్టడం ఏ చట్టం? 90 రోజులే. అంటే భారత న్యాయ సమితి కంటే ముందు అది. ఇప్పుడు భారత న్యాయ సమితి వచ్చింది. అప్పుడు ఏంటి, ఒకదాని తర్వాత పిటిషన్లు వేస్తూ ఎక్కువ కాలం జైల్లో ఉంచగలిగారు. ఒకే వ్యక్తి మీద ఎక్కువ కేసులు వేసినారంటే ఉద్దేశం ఎక్కువ రోజులు పెట్టాలనే. ఆ క్రమంలో ఎక్కువ మంది ముద్దాయిలు చేసేసి
అందరినీ బాధ్యులు చేసి 30 మంది హై ప్రొఫైల్ వాళ్ళందరూ బెడేహారు, మంత్రుల్ని, ఐఏఎస్ని, వాళ్ళందరూ ఇప్పుడు డిశ్చార్జ్ పెట్టేస్తున్నారు. సో సో ఇప్పుడు ఈ టెన్యూర్లో, ఈ 2 yearsలోనో 3 yearsలోనో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసులకి ఒక లాజికల్ ఎండింగ్ ఉంటుందని భావించే పరిస్థితి ఉందా? నేనైతే యాజ్ పర్ మై నాలెడ్జ్ అది సీరియస్ గా కేసు నడిస్తే డిశ్చార్జ్ పిటిషన్ అయితే దాదాపు ఒక్క విషయంలో నాకు క్లారిటీ లేదు. అదేంటంటే టెక్నికల్ ఫార్మాలిటీస్ ప్రకారం ఇన్ని నిధులను ఇన్ని కంపెనీల్లో ఈ మోతాదులో ఈ రూపంలో పెట్టచ్చా, ఇట్లాంటి విషయాల్లో ఏదైనా సరే కొంతకాలం నడవచ్చునో కానీ అదర్ దెన్ ఈ కేసుకి ఎలాంటి చట్టం ముందు నిలబడే ప్రసక్తి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నిర్దోషిగానే బయట వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, చూడాలి, ఇంట్రెస్టింగ్. ఈ టెన్యూర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసు నుంచి బయట పడితే డెఫినెట్గా ఆయనకి పొలిటికల్ కెరీర్లో ఫర్దర్గా చాలా పొలిటికల్ అడ్వాంటేజ్ అవుతుంది అది. సో లేదు కూటమి నైతికత కూడా, రెండు మంది కాదు కదా, ఢిల్లీ మంది కాదు, స్టేట్ మంది కాదు. సో ఆ క్లీన్ చీట్ నేను ఇన్ఫ్లుయెన్స్ చేసో, నేను ఏదో రాజకీయంగా నాకున్న పలుకుబడిని ఉపయోగించో తెచ్చుకున్నాడు అని చెప్పి అనడానికి అవకాశం ఉండదు అప్పుడు. ఇప్పుడు జగన్ గారిలో కూడా ఒక పెద్ద లోపం ఏముందంటే ఆయన స్టైల్ ఏంటో మనకు అర్థం కాదు. అసలు ఆయన కేసులో ఉన్న విషయాలు ఎప్పటికప్పుడు చెప్పొచ్చు కదా. ఉదాహరణకు 1,00,000 కోట్లు తినేసినావు, 1,00,000 కోట్లు తినేసినావు, 1,00,000 కోట్లు తినేసినావు అని చెప్పినారు తెలుగుదేశం వాళ్ళు. ఆ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్తాడు, ఆ సిఐడి కేసు వాదించిన లక్ష్మీనారాయణ గారు చెప్తారు ఆయన మీద ఉన్న కేసుల యొక్క విలువ 2,000 crores అని. నాతో నా ఇంటర్వ్యూలో లక్ష్మీనారాయణ గారు చెప్పారు 1,200 కోట్లు 1,300 కోట్లు ఉందండి అది. అంటే విచారణ అధిపతి చెప్తాడు, సంబంధం లేని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్తారు, మీలాంటి వాళ్ళు అంటారు. అసలు ఆయన చెప్పు. సమస్య ఏంటంటే ఇప్పుడు నేను కూడా కొంతమంది పెద్దలతో మాట్లాడుతూ వచ్చిన నాలెడ్జ్ తో మాట్లాడుతున్నాను. అసలు ఆయనకి మొత్తం ఓన్ నాలెడ్జ్ ఉంది కదా దీంట్లో. ఇప్పుడు ఎట్లయితే మొన్న చంద్రబాబు గారికి సంబంధించినటువంటి ఈ శ్వేతపత్రాల పైన డీటెయిల్ గా మాట్లాడినాడు, ఇట్లాంటి మాట్లాడి ఆయనే ఒక ప్రెస్ మీట్ పెట్టి మీలాంటి వాళ్ళందరూ పిలిచి కేసులో ఆరోపణ ఇది, చట్టం ఇది అని ఏ రోజైనా చెప్పినాడు. నా పైన నేను కాంగ్రెస్ ను ధిక్కరించాను కాబట్టి నన్ను అణిచివేయడం కోసం అన్యాయంగా దుర్మార్గంగా 16 నెలలు జైల్లో పెట్టాడు. ఇది ఒక్కటి తప్ప ఆయన ఏ రోజున కేసులో ఇది ఆన్సర్ అని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పినట్టు చివరకు సిబిఐ కేసు ఆయన ఎవరైతే ఆయనకి శత్రువుగా జనరల్ ప్రాసెస్ లో ఆయన పైన కేసు పెట్టి అరెస్ట్ చేసిన ఆయన చెప్తున్నాడు కానీ ఈయనేమి చెప్పట్లేదు. ఇప్పుడు నాకు తెలిసిన ప్రాథమిక నాలెడ్జ్ ఆయనకి మొత్తం నాలెడ్జ్ ఆయన ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి, అంటే ఆయన టెక్నికల్ గా తప్పు చేయలేదు అని ప్రూవ్ చేసుకోగలడేమో కానీ నైతికంగా అది సరైనది కాదు అని జగన్మోహన్ రెడ్డి గారు బిలీవ్ చేస్తున్నారేమో. నైతికం కాదు. ఇప్పుడు రోజు అందరూ 1,00,000 కోట్లు తినే 1,00,000 కోట్లు అన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడండి, గుర్తుంటే 1,00,000 కోట్లు అంటున్నారు కదా, దాంట్లో 1% 10% నాకు ఇస్తే మొత్తం నా ఆస్తి రాయిచ్చేస్తాను అన్నాడు. అవును. ఎందుకు మాట్లాడినాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా? అంత ఆవేశం పడితే ఊరికి అర్థం కాలేదు, అది పంచ డైలాగ్ లా మారిపోయింది. కాబట్టి నా కేసులేమి తప్పట్టద్దండి. వాళ్ళ అలిగేషన్స్ ఇది, నా దగ్గర ఉన్న ఎమర్స్ ఇది, వీళ్ళు చేసిన ఆరోపణ ఇది. ఆ సింపుల్ లాజిక్ 1,00,000 కోట్లు అంటున్నారా, దాంట్లో ఉన్నది ఆన్ రికార్డు చూపించారు. సిబిఐ ఇచ్చిన అలిగేషన్ లోనే నా పైన ఉన్నది 1,200 కోట్లు. అది లక్ష్మీనారాయణ గారి వీడియో మీతో చేసి ఇంటర్వ్యూ వీడియో ప్లే చేయొచ్చు కదా, చాలా వీడియోలు ప్లే చేస్తుంటారు కదా. వైఎన్ఆర్ గారితో చేసి ఇంటర్వ్యూలో లక్ష్మీనారాయణ గారి అదే చూపించచ్చు కదా. ఆయన చూసి నన్ను అరెస్ట్ అయినా అని చెప్పినట్టు కూడా అని చెప్పొచ్చు కదా. అది చెప్పట్లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు డీటెయిల్ గా చెప్తే బహుశా ఇట్లాంటివి అవకాశం ఉండదు. రైట్ సార్. చివరిగా వైఎస్ షర్మిల గారు కులగణన పైన ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ స్థాయిలో కూడా పోరాటం చేస్తాం, ప్రభుత్వం కులగణన పట్టించుకోవట్లేదు, కాంగ్రెస్ పార్టీ ఎజెండా అది, ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ స్థాయి వరకు వెళ్ళి కులగణన పైన పోరాటం చేస్తామని చెప్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ నేషనల్ వైజ్ కూడా దానిపైన ఒక స్లోగన్ తీసుకుంటుంది కులగణన అంశానికి సంబంధించి. సో దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఏపీలో? మన శర్మిల గారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలనుకుంటే ఒకటే మార్గం ఏంటంటే జగన్ గారి కన్నా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాగా పోరాడాలి. అది సింపుల్ లాజిక్. జగన్ గారి కన్నా బాగా, అంటే చంద్రబాబు కోపం ఏదో పోరాడమని నా ఉద్దేశం కాదు. జగన్ కన్నా బెటర్ అంటే అర్థం ఏంటంటే జగన్ కన్నా బాగా కొట్టాలి ప్రజల తరఫున. అది కులగణన అంటామా, ప్రజల సమస్యలు అంటారు, ఏదైనా వాట్ ఎవర్ మేబీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన వాటాలు అంటారు. మీ అన్న కన్నా చెల్లెలు బాగా ఫైట్ చేస్తే అన్నని ఇబ్బంది పెట్టచ్చు. అన్నని ఇబ్బంది పెట్టడం కోసం అన్న మీద కొట్లాడడం మొదలెట్టింది అనుకోండి, చంద్రబాబు మనిషి అయిపోతుంది. సింపుల్ రాజకీయాలు. మీరు అన్న పైన నేరుగా అన్నను కొట్లాడినారంటే చంద్రబాబు మనిషి అయిపోతుంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఆయనకి వ్యతిరేకంగా పోరాడితే అన్నకన్నా మించిన చెల్లెలు అవుతుంది. అంటే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అనే పాయింట్ కంటే కూడా ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వం, ఆ ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఏంటి అనే దానిపైన అపోజిషన్ పార్టీస్ మాట్లాడాలి. దట్ ఈస్ ద డెమోక్రటిక్ ప్రాసెస్.
నిజంగా అన్నని ఇబ్బంది పెట్టాలనుకుంటే, ఆ మనసులో కోరుకుంటే జగన్ గారిని వదిలేసి ప్రభుత్వం మీద పోరాడాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం. దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది ఖచ్చితంగా. కానీ నిజంగా మీద జగన్ గారి మీద కోపం తీర్చుకోవాలంటే సరే అది అర్థం అవుతుంది లేదు మనకు తెలియదు, ఇప్పటివరకైతే ఆ రూట్ లో లేదా చూడాలి. అంటుంది. ఢిల్లీలో మీటింగ్ జరిగింది, దానిపై నిర్ణయం తీసుకున్నట్టు. చివరిగా ఈ కూటమిలో పదవుల పంపకానికి సంబంధించిన అంశం పైన రచ్చ జరుగుతోంది, ఎవరికి ఎన్ని స్థానాలు ఇవ్వాలి ఏంటి అనే దానిపైన ఇంకా క్లారిటీ రాలేదు, అందుకోసమే 2 నెలలు గడిచిపోయినా ఇంకా నామినేటెడ్ అంశాలకు సంబంధించి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అంటున్నారు. సో మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ఈ పదవుల పంపకం అనేది కూటమి నేతల మధ్య విభేదాలు వచ్చే పరిస్థితికి కారణం అవుతుందా? అంటే కూటమి నేతల మధ్య విభేదాలు వస్తాయి, విత్ ఇన్ ద పార్టీ కదా సమస్యలు ఉంటాయి. ఎందుకంటే చాలా హై ఎక్స్పెక్టేషన్స్ చాలా మంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇలా చేయకపోవడానికి ఇప్పుడు నాకున్న సమాచారం ప్రకారం ఫస్ట్ ఈ ఆగస్టు నెలలో ఒక 35 నుంచి 40 మధ్య కీలక కార్పొరేషన్ చైర్మన్ నియమించబోతున్నారని. అదిలో కూడా ఒక లాజిక్ ఏంటంటే ఈ పొత్తుల్లో భాగంగా 31 మంది చోట్ల ఏదైతే బీజేపీ అని జనసేన పోటీ చేశారు కదా, అక్కడ ఇవ్వలేకపోయారు కదా సీట్లు, వాళ్ళకి ఈ కార్పొరేషన్లు ఇవ్వబోతున్నారు. ఫస్ట్ స్టెప్ లో వీళ్ళకి ఎవరికైతే అని ఒక ప్రచారం నడుస్తుంది. అదే ఇస్తే మొత్తం తెలుగుదేశంలో అవుతారు, బీజేపీ జనసేన వాళ్ళు కాదు కదా, మొత్తం తెలుగుదేశంలో అవుతారు. సో తెలుగుదేశంలో సీట్లు కోల్పోయిన వాళ్ళ సంఖ్య 31 అయితే జనసేనలో సీట్లు కోల్పోయిన వాళ్ళ సంఖ్య 159 అంత అవుతుంది. బీజేపీలో అయితే ఎంత, అది కూడా అంతే, 162 పైన 123 అవుతుంది వాళ్ళ సంఖ్య. వాళ్ళ సంగతి ఏంటి? ఇప్పుడు ఓనర్లు కాదు కదా, ఎంత కాదని వాళ్ళు ఓనర్లు కాదు కాబట్టి ఆ డిమాండ్ చేయలేదు. అయితే నాకు అనుకుంటుంది ప్రధానమైన సమస్య ఏంటంటే వాళ్ళు ఎక్కువ మంది గెలిచారు, కనీసం 12 మంది మంత్రిలో ఉండాల్సిన వాళ్ళు, బుచ్చయ్య చౌదరి గారు కావచ్చు, మా జిల్లాలో కిషోర్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, మన పరిటాల సునీత గారు కావచ్చు, అఖిలప్రియ గారు, ఆదినారాయణ రెడ్డి గారు బీజేపీలో, అందరూ మంత్రి స్థాయి, చంద్రమోహన్ రెడ్డి గారు, సోమిరెడ్డి గారు. సమస్య ఏంటంటే ఆయన ఓడిపోయినప్పుడు ఇచ్చాడు, గెలిచినప్పుడు ఇక్కడ పోయినారు. ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళు మంత్రి స్థాయి ఉన్నవాళ్ళు. అసలు వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు మంత్రివర్గం లేకపోతే ఏపీఐసి చైర్పర్సన్, తిరుపతిలో తుడా చైర్మన్, టీటీడీ చైర్మన్, ఇట్లాంటి ఒక గ్లామరస్ ఉన్నవాళ్ళు 10-15 ఉంటారు, ఆర్టీసీ చైర్మన్. ఇప్పుడు వాళ్ళు సర్దాలు మామూలుగా అయితే ఇక్కడ ఇల్లు వాళ్ళనే సరితే సిపిలో ఏం కావాలి? సరే వాళ్ళంతా పోయాలి, కొత్త వాళ్ళకి ఇవ్వాలి, దాంతో పాటు వీళ్ళకి ఒక 10% ఇవ్వాలి, జనసేన కొంత ఇవ్వాలి, బీజేపీ కొన్ని ఇవ్వాలి. ఈ క్రష్ లో చంద్రబాబు నాయుడు గారు తొందరగా తేల్చేస్తే ఏమవుతుంది? ఇంకా నాకు రాదని నిర్ధారణ, తిరుపతిలో టీటీడీ చైర్మన్, తుడా చైర్మన్ 2 ఇచ్చేసినారంటే ఒక 10 మంది క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకా మనకు ఈ టర్మ్ లేదు, మళ్ళీ ఎమ్మెల్సీ మీద దృష్టి పెట్టుకుంటారు, ఎమ్మెల్సీ ఇంకో 2 ఏళ్ళు పడుతుంది. కాబట్టి ఇది తేల్చేయడం చంద్రబాబు గారు మొదటి స్టైల్. జగన్ గారి అయితే అదొక మొండి ఘట్టం, ఉండేవాడు పోయేవాడు పోతానే టైప్ కదా, ఈయనట్టు కాదు కదా. తొందరగా తేల్చేస్తే వైఎన్ఆర్ గారికి పురుషోత్తంగా మంత్రి పదవి రాదన్న విషయం క్లారిటీ వచ్చేస్తే ఇంకోటి అసంతృప్తి ఫీల్ అవుతాడు కదా. కానీ చంద్రబాబు నాయుడు గారిని నేను జర్నలిజంలోకి వచ్చిన దగ్గర నుంచి క్లోజ్గా మానిటర్ చేస్తున్నాను, అంతకుముందు కూడా ఆయన చూస్తూ ఉన్నాను కదా. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి పార్టీలో విత్ ఇన్ ద పార్టీ కూడా మాట్లాడుకుంటారు, మా లీడరు ఇనుమును కూడా నానబెట్టేస్తాడు, తొందరగా తేల్చడు, నాంచి కాలయాపన చేస్తాడని చెప్తారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి మొన్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఒకేసారి అందరికీ టికెట్లు ఇవ్వడం కావచ్చు, టికెట్లు అనౌన్స్ చేయడం కావచ్చు, సేమ్ టైం పొత్తులో భాగంగా బీజేపీకి జనసేనకి సీట్ల కేటాయింపు అంశాన్ని క్లియర్గా తెగ్గొట్టడం కావచ్చు, సో అక్కడ పెద్దగా డిస్టర్బెన్స్ రాకుండా చూసుకోవడం కావచ్చు. ఈ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన యాక్ట్ చేసిన విధానం మొత్తం పొలిటికల్ కెరీర్లో ఎక్కడ కనపడదు. ఇంత క్లియర్గా, ఇంత డిస్టర్బెన్స్ లేకుండా, ఇంత కన్ఫ్యూజన్ లేకుండా ఆయన చేశారు. సో ఇప్పుడు నామినేటెడ్ పదవుల విషయంలో కూడా అటువంటి స్ట్రాటజీ ఏమైనా యాప్ చేయడానికి సంబంధించిన ఆస్కారం లేకుండా ఎందుకు ఉంటుంది? ఉండొచ్చు. అంటే మారిన చంద్రబాబు గారు అయితే కాదండి, మారిన పరిస్థితుల ప్రభావం. కింద నుంచి కూడా ప్రజలు ఇంతకు ముందు లేదు నా విషయం తేల్చాయనే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఆప్షన్స్ చాలా ఉన్నాయి కదా, ఈ పార్టీ కాదు ఇంకో పార్టీ, ప్రజల్లో లీడర్లో కూడా చాలా చేంజ్ వచ్చింది. అవన్నీ కుదరదు, తేల్చండి అనే పరిస్థితి. అంటే అధికారంలో ఉన్నప్పుడు దబాయించలేదు అంతే తప్ప ఖచ్చితంగా ఇంత ముందు కింద ఒత్తిడి పెరుగుతాం. లోకేష్ గారి ప్రభావం ఉంటుంది కదా, యంగ్ బెడ్ చంద్రబాబు నాయుడు గారి టైప్ కాదైనా, కొత్త తరం కాబట్టి తొందరగా తేలుస్తారు. ఇప్పుడు లేట్ కావడానికి మాత్రం నాంచే ఉద్దేశం కాదు, కానీ ఈ ప్రెజర్ ఉంది ఆయనకి. ఉన్న మంత్రులకి ఎవడో అందరికి చేశాడు, ఇంకా ఎవరిన ఇయ్యాలంటే కొత్తగా ఒక ఆయన తీయాలి. ఒకటి ఖాళీ ఉంది
ఒకటి ఖాళీ ఒకరికి ఇస్తే ఇంకో నలుగురు రెడీ అవుతారు. అదొక సమస్య ఉంది కదా. ఉమ్, కాబట్టి ఇప్పుడు లేడు. ఒక సఫిలికేషన్ మొత్తం 10 మంది 20 మంది తీసేసి 10 మంది తీయాలంటే కనీసం వాళ్ళ మీద ఆరోపణలు రావాలి. కనీసం ఉమ్, 1 year 2 years పడుతుంది. ఉమ్, కాబట్టి మంత్రివర్గంలో సాటిస్ఫై చేసిన వాళ్ళు కావాలి, సీనియర్లు. ఉమ్, టికెట్లు 31 మంది టికెట్లు కోల్పోయిన వాళ్ళు కావాలి. ఉమ్, ఆశాభావం ఎక్కువ ఉన్నారు. ఇతర పక్షాన్ని సంపర్చాలి. ఉమ్, ఇన్ని టాస్క్లు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి దీనికోసం లేట్ అవుతాం. ఉమ్. ఏం చేస్తే ఏమవుతుంది తప్ప చంద్రబాబు గారు నాంచడం కోసం చేస్తున్నది కానీ నేను అనుకోవట్లేదు. రైట్, చూడాలి ఏం జరుగుతుందో. సో కేసులకు సంబంధించి అయితే మీరు చెప్తున్నట్లుగా చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో త్వరలో చూడబోతున్నాం. చంద్రబాబు నాయుడు గారి కేసుకు సంబంధించి యాజ్ వెల్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసుకు సంబంధించి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ పురుషోత్తం రెడ్డి గారు మా కోసం సమయం కేటాయించినందుకు. Thank you. ఇది పురుషోత్తం రెడ్డి గారితో స్పెషల్ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.